హైదరాబాద్ మహానగరానికి ధీటుగా భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోంది. హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయిలో 4వ పెద్ద సిటీని డెవలప్ చేయాలని ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. మరి అంత పెద్ద నగరాన్ని నిర్మిస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళడానికి ఆ స్థాయిలో రహదారి కావాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ రోడ్డు ప్రాజెక్ట్ ప్లాన్ చేసింది. ఈ రోడ్డుకు మన దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి అయిన రతన్ టాటా పేరు పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రోడ్డు పనులు ఇప్పటికే మొదలు కాగా శరవేగంగా జరుగుతున్నాయి. మరి ఫ్యూచర్ సిటీకి రాచమార్గమైన ఈ రతన్ టాటా రోడ్ ఎక్కడ వస్తుంది? ఈ రోడ్డు కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు? ఈ రోడ్డు ప్రత్యేకత ఏమిటి? ఇలాంటి అనేక విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్యూచర్ సిటీకి రాచమార్గం రతన్ టాటా రోడ్. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 నుంచి ఫ్యూచర్ సిటీకి గ్రీన్ ఫీల్డ్ రోడ్. ఫ్యూచర్ సిటీ నుంచి ఆమన్గల్ RRR వరకు రోడ్. 300 అడుగులతో అత్యాధునిక హంగులతో గ్రీన్ ఫీల్డ్ రోడ్. 6 మండలాలు 14 గ్రామాల మీదుగా రతన్ టాటా రోడ్. హైదరాబాద్ నగరాన్ని ఫ్యూచర్ సిటీని కలిపే ఈ భారీ రహదారిని గ్రీన్ ఫీల్డ్ రోడ్ గా అభివృద్ధి చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ అంటే పచ్చని పొలాలు అని అర్థం. సాధారణంగా అప్పటికే ఉన్న చిన్న రోడ్డును వెడల్పు చేస్తారు. కానీ అసలు రోడ్డే లేని చోట కొత్తగా రోడ్డును నిర్మించినప్పుడు దాన్ని గ్రీన్ ఫీల్డ్ రోడ్డుగా పిలుస్తారు. పొలాలు, చెట్లు, ఖాళీ స్థలాల మధ్యలో నుంచి కొత్తగా ఒక లైన్ గీసి భూమిని చదును చేసి రోడ్డు వేస్తారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి అనుసంధానం చేసే రతన్ టాటా రోడ్డును ఇలాగే కొత్తగా నిర్మిస్తున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే ఆ ప్రాంతమంతా కనీవిని ఎరుగని రీతిలో మారిపోతుంది. రతన్ టాటా రోడ్డును 100 మీటర్ల వెడల్పుతో డిజైన్ చేశారు. అంటే మొత్తం 300 అడుగుల వెడల్పు ఉంటుంది. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీకి ట్రాఫిక్ ఎంత పెరిగినా ఇబ్బంది ఉండకూడదన్న ముందు చూపుతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రోడ్డు మొత్తం పొడవు సుమారు 41 కిలోమీటర్లుంటుంది. ఈ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొదలై ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ వరకు వెళ్తుంది. అంటే హైదరాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లడానికి ఈ రోడ్డు ఎక్స్ప్రెస్ వేగా ఉపయోగపడుతుంది. రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ మీద రావెర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఈ రోడ్ కొంగర్కుర్ద్, ఫిరోజుగూడ, లేమూర్, పంజాగూడ అనే గ్రామాల మీదుగా వెళ్తుంది. ఇలా సుమారు 18 కిలోమీటర్ల తర్వాత ఫ్యూచర్ సిటీకి చేరుకుంటుంది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ కొత్త రోడ్డుపై కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి చేరుకోవచ్చు. ఆ తర్వాత ఈ రోడ్ మీర్ఖాన్పేట నుంచి ముందుకు వెళ్తూ మూర్చర్ల, కడ్తాల్ మీదుగా ఆమన్గల్ పట్టణం వరకు వెళ్తుంది. ఆమన్గల్ సమీపంలో నిర్మాణం జరుపుకోబోయే రీజనల్ రింగ్ రోడ్తో ఈ రతన్ టాటా రోడ్ అనుసంధానం అవుతుంది. 6 మండలాల్లోని 14 గ్రామాల మీదుగా ఈ రోడ్డు వెళ్తుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ ప్రాజెక్టుతో రంగారెడ్డి జిల్లాలోని చాలా గ్రామాల రూపురేఖలు మారిపోనున్నాయి. మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, యాచారం, కడ్తాల్, ఆమన్గల్ మండలాల్లో ఉన్న భూముల ధరలు భారీగా పెరగనున్నాయని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్నారు. కేవలం బస్సులు, కార్లు వెళ్లే రోడ్డు మాత్రమే కాకుండా అడ్వాన్స్డ్గా ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ రోడ్డును 6 లైన్ల రోడ్డుగా నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీ జనాభా, వాహనాల సంఖ్య పెరిగితే అప్పుడు ఇబ్బంది రాకుండా ఉండేందుకు దీనిని 8 లైన్ల వరకు పెంచుకునేలా ఇరువైపులా రోడ్డు మధ్యలో స్థలం వదిలేస్తున్నారు. సుమారు 20 మీటర్ల వెడల్పుతో రోడ్డు మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. వాకింగ్ చేసే వాళ్ల కోసం ప్రత్యేకంగా ట్రాక్ నిర్మిస్తున్నారు. రోడ్డుకి ఒక పక్కన 3 మీటర్ల వెడల్పుతో సైకిల్ ట్రాక్ ఉంటుంది. అలాగే నడిచేవారి కోసం 2 మీటర్ల వెడల్పుతో ఫుట్పాత్ సైతం నిర్మిస్తున్నారు. విద్యుత్ స్తంభాలు, ఇంటర్నెట్ కేబుల్స్, మంచినీటి పైపులు వేయడానికి యుటిలిటీ కారిడార్ అని మరో 2 మీటర్ల స్థలం కూడా ఉంటుంది. యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పనులను చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం 2 ఏళ్లలో రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది. రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ఇటు హైదరాబాద్, అటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ రోడ్డు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి ఒక ఐకాన్గా నిలిచిపోతుంది.